ఈ చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే అలాగని చెప్పి పెద్దిరెడ్డి గారు రామచంద్ర గారు ఏమి తక్కువ వ్యక్తి ఏం కాదు. ఆయన న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలో తెలుసు. ఎందుకంటే మొన్న మిథున్ రెడ్డి ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆయన సుప్రీంకోర్టు రక్షణతో ఆయన సుప్రీంకోర్టు వరకు తన ముందస్తు బెయిల్ కోసం ఆయన పోరాటం చేసిన తీరు చూస్తే అర్థమవుతుంది పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఎంత బలంగా ఉన్నారు అనేది. నిజంగా ఇప్పుడు తాజాగా ఈ అటవీ భూముల వ్యవహారానికి సంబంధించి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులందరి మీద ఆ పేర్ల మీద ఆ భూములు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కుటుంబ సభ్యుల్ని జైలుకి ఒకేసారి పంపించాలనే వ్యూహం రచించింది కూటమి ప్రభుత్వాన్ని చర్చ అయితే నడుస్తుంది. వైసీపీలో కీలక నేత ఒక రకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబాన్ని చిక్కిల్లో పడేయడం ద్వారా రాయలసీమ రాజకీయంలో పట్టు సాధించాలి అనే ఒక వ్యూహాత్మక ఎత్తుగడైతే వేస్తుందట కూటమి ప్రభుత్వం. అందుకే పెద్దిరెడ్డి కుటుంబంలో ప్రతి ఒక్కరిపై ఏదో ఒక కేసు నమోదు చేసేలా పావులు కదుపుతున్నారు.